గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు క్వశ్చన్. నేను సోనియా. ఇరాన్ వార్కు అంతం లేదా? అమెరికాతో చర్చలు ఎక్కడి వరకు వచ్చాయి? ఎందుకు మధ్యలోనే ఆగిపోయాయి? తెర వెనుక వార్ మొదలైందా? ఇరాన్కు అమెరికా మిత్రదేశాలు షాక్ ఇస్తున్నాయా? ఇరాన్పై సీక్రెట్గా దాడులు చేస్తున్నాయా? ఇరాన్పై యుఏఈ ఎందుకు కక్ష కట్టింది? ఇరాన్ ఊహించని రీతిలో ఎదురు దాడులు చేస్తుందా? రిఫైనరీస్ పై అరబ్ దేశాలు దాడులు చేస్తున్నాయా? గల్ఫ్ దేశాల వైఖరితో ఇరాన్ షాక్ గురవుతుందా? ఇరాన్కు గల్ఫ్ దేశాలతో ఉన్న సంబంధాలకు ఫుల్ స్టాప్ పడిందా? ఇరాన్ ఎందుకు ప్రతీకార దాడులు చేయడం లేదు? ఇరాన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందా అన్న ప్రశ్నలు తీవ్రంగా వేధిస్తున్నాయి. ఎందుకంటే అమెరికా సీజ్ ఫైర్ ప్రకటించిన తర్వాత చర్చ పేరుతో వాయిదాలు పుడుతూనే ఉన్నాయి. అయితే పశ్చిమాసియాలో మాత్రం ఉద్రిక్తతలు తగ్గలేదు. ఇప్పుడు గల్ఫ్ దేశాలు వర్సెస్ ఇరాన్ లా వార్ మారినట్లు తెలుస్తోంది. దీంతో గల్ఫ్ దేశాల్లో తీవ్ర గందరగోళం ఏర్పడింది. యుఏఈ ఇరాన్ పై సీక్రెట్ దాడులకు పాల్పడినట్లు తేలుతోంది. ఇక మరోవైపు కువైట్ కు చెందిన దీవిని ఇరాన్ ఆక్రమించుకునేందుకు ప్రయత్నించిందనే ప్రచారం జరుగుతోంది. అటు సౌదీ అరేబియా కూడా ఇరాన్ పై మార్చిలో రహస్యంగా దాడులకు దిగినట్లు బయటకొచ్చింది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ చేసిన ప్రకటన గల్ఫ్ దేశాల్లో గందరగోళం సృష్టిస్తోంది. తమ భూభాగంలోని బుబియాన్ ద్వీపాన్ని ఆక్రమించుకునేందుకు ఇరాన్ ప్రయత్నించిందని గల్ఫ్ ఆరోపిస్తోంది. ఇరాన్ మాత్రం ఆరోపణలను ఖండించడం కొత్త వివాదానికి దారితీస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలీగ్ సాయి సుధా అందిస్తారు. సుధా, మనం చూసిన మొత్తానికి పశ్చిమాసియాలతో ఉద్రిక్తతలు ఆవడం లేదు, మరింత పెరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్ సోనీ, థ్యాంక్ యూ. సో మనం చూసుకోవచ్చు, ఈ రోజుకి యుద్ధం ప్రారంభమై 92 రోజులు అవుతుంది. ఈ 92 రోజులుగా కూడా మనం చూసుకుంటే ఇప్పటికీ ఒక రకంగా చెప్పాలంటే యుద్ధం పూర్తిగా ఒక కొలిక్కి రానట్లుగానే కనిపిస్తుంది. ఓ పక్కన ఏప్రిల్ 8 నుంచి పాక్షికంగా కూడా యుద్ధ విరమణ జరిగినప్పటికీ కూడా, కాల్పులు ఆగినప్పటికీ కూడా, ఇటు క్షేత్రస్థాయిలో కూడా పూర్తిగా యుద్ధం పూర్తిగా కూడా ఒక పక్కన చర్చలు కొనసాగడం కానీ, అదేవిధంగా పూర్తిగా ఇటు శాంతి ఒప్పందాలు జరగటం కానీ ఇవేవి కూడా కొలిక్కి రాకుండానే ఇంకా అదే విధంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు అయితే మనకి ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. సో ఓవరాల్ గా ఇటు అమెరికా మిత్ర దేశాలు అయినటువంటి యుఏఈ దేశాలు కూడా ఇటు ఇరాన్ ని టార్గెట్ చేస్తూ ఇరాన్ మీద దాడులు చేస్తున్న సిచ్యువేషన్ కూడా మనకి కనిపిస్తుంది. అసలు ఏ విధంగా ఉండబోతుంది, ఇటు ఇరాన్ దానికి ఎటువంటి సమాధానం చెప్పబోతుంది, అసలు ఎందుకు ఇప్పటి వరకు ఇరాన్ ఇంత సైలెంట్ గా ఉంది, మరి ఈ విషయాలన్నీ కూడా అసలు ఓవరాల్ గా ఇప్పటి వరకు కూడా 92 రోజులు పూర్తయిన తర్వాత కూడా ఇంకా యుద్ధం ఒక కొలిక్కి రావట్లేదు. నెక్స్ట్ ఏ విధంగా ఉండబోతుంది? ఓ పక్కన ఇటు ట్రంప్ చైనా పర్యటనలో కూడా ఉన్నారు. దాదాపు కొన్నేళ్ల తర్వాత ఇప్పుడు ట్రంప్ అటు చైనా దేశానికి వెళ్లారు. అసలు ఏ విధంగా ఉండబోతుంది, ఇటు అసలు ఈ యుద్ధంకి సంబంధించి ఏమైనా చర్చలు ఉండబోతున్నాయా, అసలు యుద్ధం ఎటువైపు టర్న్ తీసుకోబోతుంది? ప్రస్తుతానికి పశ్చిమాసియా యుద్ధ వాతావరణం పూర్తిగా సమసిపోయినట్టేనా, కంటిన్యూ అవ్వబోతుంది? మరి ఈ అంశాల గురించి చర్చిద్దాం. ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు ప్రపంచ వ్యూహాత్మక మరియు ఆర్థిక నిపుణులు ప్రొఫెసర్ డాక్టర్ జీవి శాస్త్రి గారు మనతో కాసేపట్లో అయితే జాయిన్ అవుతారు. సో ఓవరాల్ గా ఇటు అమెరికా సీజ్ ఫైర్ ప్రకటించింది, కానీ ప్రకటించిన తర్వాత కూడా ఇప్పటికీ యుద్ధం అనేది క్షేత్రస్థాయిలో పూర్తిగా ఇంకా ఆగిన సిచ్యువేషన్ ఎక్కడ మనకి కనిపించట్లేదు. ఇటు మనం చూసుకున్నట్లయితే ఇటు ఇరాన్ లో కూడా యుద్ధ వాతావరణం ఇంకా అలాగే కంటిన్యూ అవుతుంది. ఇటు గల్ఫ్ కంట్రీస్ అనేవి ఇటు ఇరాన్ మీద దాడులు చేస్తున్నాయి. ఇరాన్ లో ఉన్న రిఫైనరీస్ ని టార్గెట్ చేస్తూ కూడా యుద్ధం అయితే ఇంకా చేస్తున్నాయి, దాడులు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఓవరాల్ గా యుద్ధం అనేది ఒక కొలిక్కి రావట్లేదు. దీంట్లో అసలు ఇజ్రాయెల్ పాత్ర ఏ వరకు ఉంటుంది అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతుంది. ఎందుకంటే యుద్ధం ప్రారంభమైనప్పుడు ఇటు అమెరికా ఇజ్రాయెల్ కలిపి ఇరాన్ మీద దాడులకు దిగింది. తర్వాత అది కంటిన్యూ ఒక నెల రోజుల పాటు కూడా ఇటు ఆర్థికంగా కూడా దాన్ని దెబ్బతీసే ప్రయత్నాల్లో భాగంగా పూర్తి క్షిపణులతో దాడులు, మిస్సైల్ దాడులు, డ్రోన్ దాడులు అన్ని చేసి ఇటు ఇరాన్ మీద అయితే బాంబుల వర్షం కురిపించిందని చెప్పాలి. దానికి సంబంధించి అక్కడ ఉన్న అణు నిల్వ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో, ఇస్ఫహాన్ గానీ, ఫోర్డో గానీ, ఇటువంటి అన్నింటినీ కూడా నేలమట్టం చేశామంటూ కూడా ఇటు ఇజ్రాయెల్ అమెరికా చెబుతున్నాయి. అదేవిధంగా దానికి దీటుగానే ఇటు ఇరాన్ కూడా సమాధానం ఇచ్చింది. సో దానికి సంబంధించి నెక్స్ట్ కూడా ఇటు హార్మోజ్ జల్ సంధిని క్లోజ్ చేయడం, దిగ్బంధనం చేయడం, దానికి సంబంధించి ఓవరాల్ గా కూడా ప్రతిదీ కూడా ఇప్పటికీ అన్ని దేశాల మీద కూడా హార్మోజ్ ని క్లోజ్ చేయడం అనేది అన్ని దేశాలకి ఇది ఒక ఆర్థిక సంక్షోభాన్ని క్రియేట్ చేసింది. సో మరి ఓవరాల్ గా ఏ విధంగా ఉండబోతుంది, మరి దీని గురించి మాట్లాడడానికి జీవీ శాస్త్రి గారు మనకి అందుబాటులో వచ్చారు. శాస్త్రి గారు నమస్కారం అండి. వినిపిస్తుందా అండి? నమస్కారం. ఓవరాల్ గా ఇప్పటికీ 92 రోజులు వార్ కంటిన్యూ అవుతూ 92 రోజులు అవుతుంది. ఇప్పటికో పక్కన చర్చలు జరుగుతున్నాయా లేదా అనే విషయం మనకి ఇంకా ఒక కన్ఫర్మేషన్ అయితే రావట్లేదు. కానీ ఇది పూర్తిగా ఆగిపోయిందంటే అదే విధంగా ఆగిపోయినట్టు సూచనలు కూడా మనకి కనిపించట్లేదు. అసలు యుద్ధం సిచ్యువేషన్ పశ్చిమాసియాలో ఏ విధంగా ఉందనుకోవచ్చు అండి? అంటే ప్రస్తుతం ట్రంప్ చైనాలో చైనీస్
ప్రెసిడెంట్ కలవడం జరిగింది. కానీ ఇరాన్ గురించి ఆయన అంటే ఆయన అది ఇంపార్టెంట్ ఏంటంటే ఈ పరిస్థితుల్లోనూ ఇరాన్ వారు ఆగిపోతుంది, లేకపోతే అమెరికా దివాలా తీయదు. అమెరికా దివాలా తీసే పరిస్థితి ఎందుకంటే వాళ్ళకి $40 ట్రిలియన్ దాని మీద కాస్ట్ ఆఫ్ డెప్ట్ $3 ట్రిలియన్ వాళ్ళు ఫేస్ చేయాలి. వాళ్ళ వల్ల అవ్వదు. అలా అని ఇజ్రాయిల్ని కంప్లీట్గా వదిలేదు. అమెరికాకి ఎక్స్టెన్షన్ ఇచ్చారు. ఆయన వెనిజులా అంటే తీసేసుకున్నాడు, కానీ ఆ వెనిజులాని ఎలా దాన్ని నడపాలో తెలియట్లేదు. స్టేట్ గా డిక్లేర్ చేద్దాం అనుకున్నాడు, అక్కడి నుంచి కూడా సో ఇలా ఏమవుతుందంటే మీరు ఇతరుల ఆస్తులు దొంగిలించుకోవాలి. మీ ఆర్థిక వ్యవస్థ మీద మీరు ఫోకస్ పెట్టండి. మీది ఆర్థిక వ్యవస్థ అంటే అందరూ చాలా మటుకు ఆర్థిక వ్యవస్థ అందుకు ఉదాహరణ మన ఇండియా. మన ఆర్థిక వ్యవస్థ చాలా డౌన్ అయిపోయింది. అది ఎంతవరకు డౌన్ అయిపోతుందంటే చెప్పలేము, ఎంతవరకు వెళ్ళిపోతుంది. యుద్ధం ఎప్పటి వరకు ఆగుతుందంటే యుద్ధం ఆగుతుందని నేను యుద్ధం ఆగే పరిస్థితి కాదు. యుద్ధం దీన్ని కావాలని స్ట్రాటజిక్ గా బ్లంట్ గా క్యాపిటల్ ఎస్ట్ పెట్టారు చైనా. దాని మూలాన్ని ఇది వారు చాలా త్వరితగతిన ఆగుతుందని నేను అనుకుని సెప్టెంబర్ అక్టోబర్ దాకా. సో శాస్త్రి గారు, ఇప్పుడు మనం చూసుకుంటే ఇటు వార్ అనేది ఇటు గల్ఫ్ కంట్రీస్ ఇప్పుడు ఇరాన్ మీద దాడులు చేస్తున్నాయి, ఇరాన్ లో ఉన్న రిఫైనరీస్ మీద దాడి చేస్తున్నాయి. ఇటు యుఏఈ కంట్రీస్ అనేవి ఇప్పుడు ఇరాన్ మీద కక్ష గట్టి గతంలో చేసిన దాడులకు సంబంధించి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకునే విధంగా చూడొచ్చా, లేకపోతే ఇటు యుఏఈ కంట్రీస్ చేస్తున్నటువంటి దాడులు ఇరాన్ మీద చేసిన దాడుల్ని మనం ఏ విధంగా చూడాలంటారు? అంటే గల్ఫ్ రీజియన్ లో ఆర్డర్ చేంజ్ అయిపోయినాం. గల్ఫ్ రీజియన్ లో ఆర్డర్ చేంజ్ అయిపోయింది. అమెరికా గుప్తాధిపత్యం అక్కడ సామ్రాజ్యంగా నిలబెట్టి అక్కడ చిన్న చిన్న కంట్రీలన్నీ భయపెట్టి వాళ్ళ స్థావరాలు ఏర్పాటు చేసుకున్న ఆ పొజిషన్ అయితే పోయింది. వాళ్ళు ఇంకా అంటే ఈ యుద్ధం అయిపోయేటప్పటికి మొత్తం అక్కడ ఆర్డర్ చేంజ్ అయిపోయింది. అందులో 2-3 గల్ఫ్ కంట్రీస్ నా ఉద్దేశం ఈ ఖతర్, ఈ బహ్రెయిన్ ఇలాంటి కొన్ని దేశాలు ఇరాన్ లో మెర్జ్ అయిపోతాయి. ఇరాన్ వాళ్ళు స్వాధీనపరిచారు. అలాంటి పరిస్థితికి యాడ్ అయిపోయింది. సో శాస్త్రి గారు, ఇప్పుడు ఇరాన్ ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది, ఎలా ముందుకు వెళ్ళబోతుంది? ఎందుకంటే ఆల్రెడీ అక్కడ హార్మోజ్ జలసంధి ఇంకా దాన్ని అమెరికా దిగ్బంధనం చేసే ఉంది. అదేవిధంగా ఇటు గల్ఫ్ కంట్రీస్ కూడా దాడులు చేస్తున్నాయి. అయినా సరే ప్రస్తుతానికి ఇరాన్ కాస్త సైలెంట్ గానే కనిపిస్తుంది. అంటే దీని వెనుక ఇరాన్ వ్యూహం ఏదైనా ఉందనుకోవచ్చా, లేదంటే ఇరాన్ తగిన సమయం కోసం ఎదురు చూస్తుంది, లేదంటే గట్టిగానే ఎదురు దాడికి దిగబోతుంది అనుకోవచ్చా? ఇరాన్ ఒంటరిగా ఏం లేదు. ఇరాన్ పక్కన లెఫ్ట్ లో రష్యా ఉంది, రైట్ లో చైనా ఉంది. రష్యాకి ఓన్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి, చైనాకి ట్రైన్ ద్వారా ఆయిల్ వెళ్ళిపోతుంది. సో అంచేత చైనా రష్యా వాళ్ళకి కావాల్సింది స్ట్రాటజిక్ గా ఇరాన్ కంటే కూడా అమెరికాని స్ట్రాటజిక్ గా షేప్ లో పెట్టింది వీళ్ళిద్దరే, చైనా రష్యా. సో ఇప్పుడు ఈ అవకాశాన్ని వాళ్ళు వదులుకోరు. ఐ థింక్ అమెరికా యొక్క ఆధిపత్యం ఎండి స్టేట్ లోకి వచ్చింది. అమెరికా ఆధిపత్యం కంప్లీట్ గా కోల్పోయే పరిస్థితికి వచ్చింది. ఇంకా అది ఆధిపత్యం సాధించడం కష్టం. ఇంకా 3-4 నెలలు ఇలాగే కొనసాగుతుంది. ఎందుకంటే ట్రంప్ ఎందుకు వెళ్ళిపోయాడంటే చైనా ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ వారిని ఆపించండి, ఇరాన్ ని తగ్గించండి అని. ఎందుకంటే ఆయన అమెరికా నుంచి అక్కడి నుంచి హార్మూజ్ ఎలాగా అతను ఇంక సుఖాలు వేస్తాడు. హార్మూజ్ లో ఒమాన్ అండ్ దిస్ ఇరాన్ విల్ హ్యావ్ లెవీస్ అగైన్స్ట్ ఆల్ ది కంట్రీస్. వాళ్ళకి అది లెజిటిమేట్ అయిపోయింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు 20-25 ఏళ్ళ నుంచి వాళ్ళని బ్యాన్ చేస్తారు, వాళ్ళ మీద ఆంక్షలు పెట్టి వాళ్ళని ఎంతో ఇది చేశారు, సర్ప్రెస్ చేశారు. సో వాళ్ళకి ఇప్పుడు దేనికి లొంగరు. వీళ్ళు వచ్చిన పర్పస్ ఏంటి? మీరు ఏదో రకంగా న్యూక్లియర్ ఆర్మ్స్ ని ఎంరిచ్ అయిన యురేనియం తిరిగి ఇచ్చేస్తారు అనుకున్నారు. వాళ్ళు ఎవరు
వాళ్ళు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నారు. వాళ్ళకి ఐఆర్జీసీ చాలా పవర్ఫుల్, వాళ్ళ ఐఆర్జీసీ చాలా ట్రైన్డ్ అయి ఉంది దీనికి. సో ఇప్పుడు ఏంటంటే అమెరికా తెలుసుకోవాలి. అమెరికా ఏం తెలుసుకోవాలంటే అమెరికా ఇజ్రాయిల్ అనే పద్ధతి దగ్గరికి వచ్చింది. అందుకే అన్నాను క్యాపిటల్ ఎస్ లో పెట్టారు తీసుకెళ్ళి. వదిలేస్తే ఇజ్రాయిల్ వెళ్ళిపోతుంది, వదలకపోతే అమెరికా వెళ్ళిపోతుంది. ఏదైనా డిసైడ్ అమెరికా వెళ్ళిపోవడం అంటే అమెరికా ఎకనామికల్ కి డిజాస్టర్ అయిపోతుంది. వాళ్ళు ఫేస్ చేయలేరు. అమెరికన్ ప్రజలు ఫేస్ చేయలేరు, అమెరికన్స్ చేయలేరు. అందుకే యూరోప్ ఎందుకు శాంతి, యూరోపియన్స్ ఎందుకు ఇన్వాల్వ్ అవ్వట్లేదు అంటే వాళ్ళు చేతులు కాల్చేస్తున్నారు. యూరోపియన్స్ సిటిజన్స్ ఎవరికి ఇంట్రెస్ట్ యుద్ధం చేయడం. ఆయన ఊహించుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. ఆయన ఊహించుకున్నది ఏంటంటే ఇరాన్ చేతులు ఎత్తేస్తుంది, నాకు ఎన్ని ఇచ్చేస్తున్నా. జరిగింది మొత్తం ఆయన అన్ని కోల్పోయే పరిస్థితికి వచ్చారు. దాని వెనకాల రష్యా ఈ రకంగా ఇంత బ్రహ్మాండమైన స్ట్రాటజీస్ వేసి ఉంచారని వాళ్ళు గ్రహించారు. అది అమెరికన్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. సరే, ఇటు కువైట్ కి చెందిన దీవిని ఇరాన్ ఆక్రమించింది అనే ఆరోపణలు అయితే మనకు వస్తున్నాయి. నిజంగానే ఇరాన్ అటు కువైట్ కి సంబంధించిన దీవిని ఆక్రమించిందా, లేదంటే అవి కేవలం వార్తలు ఆరోపణలుగా మాత్రమే చూడాలంటారా? అమ్మ ఇప్పుడు ఇవేం చూడకమ్మా, కువైట్ ఖతర్ అవన్నీ అనవసరం. ఎందుకంటే మీకు చెప్పేది ఏంటంటే సెప్టెంబర్ అక్టోబర్ దాకా ఇది వెళ్తుంది. ఇరాన్ 3-4 కంట్రీలు ఆక్యుపై చేస్తుంది. ఇవన్నీ ఇలా జరిగేవి. ఇవన్నీ ఎందుకంటే అమెరికా వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత అమెరికా పెత్తనం అంతా వీళ్ళు చలాయిస్తారు, ఇరాన్ చలాయిస్తారు. ఇంక దేర్ ఇస్ నో ఆప్షన్. సో ఒక కంట్రీని ఆక్యుపై చేస్తుందంటే ఐ ఫీల్ డౌట్. వాళ్ళు గుత్తాధిపత్యం వాళ్ళు ఏంటంటే ఇది ఇంకా గల్ఫ్ కంట్రీలో సౌదీ అరేబియా ఒకటిగా మిగిలిపోతుంది. కథమ కంట్రీలు అన్ని ఇరాన్తో జతకట్టారు. సరే, అయితే ఇంకా శాంతి చర్చలకి సంబంధించి అవకాశం లేదనుకోవచ్చు. ఎందుకంటే గతంలో పాకిస్తాన్ వేదికగా కూడా శాంతి చర్చలు అనేవి జరిగాయి, అవి మధ్యలోనే ఆగిపోయాయి. మళ్ళీ అసలు శాంతి చర్చలకు వచ్చే అవకాశం ఉంటుందా, లేదంటే పూర్తిగా ఇంకా చర్చలు అనేవి ఆగిపోయినట్టేనా? అంటే ఇరాన్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఒక శాంతి చర్చలు కాదు, వాళ్ళు ప్రపోజల్ ఇచ్చారు అమెరికన్ ప్రెసిడెంట్. ఆయన సగంలోనే చదవడం ఆపేసి తింపేసి అవతల పారేశాడు. ఎందుకంటే వాళ్ళు ఎన్రిచ్ అయిన యూరేనియం ఏమో అని చెప్పారు. వాళ్ళు ఆల్రెడీ 90% చేసుకున్నారు. ఎనీ టైం వాళ్ళు డిక్లేర్ చేస్తారు. వాళ్ళు న్యూక్లియర్ టెస్ట్ కూడా చేసి డిక్లేర్ చేస్తారు, మా దగ్గర న్యూక్లియర్ ఐటమ్ వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళ దగ్గర ఇజ్రాయెల్ దగ్గర ఇద్దరి దగ్గర ఉంది. ఇజ్రాయెల్ వారు ఇరాన్ ఇజ్రాయెల్ వార్ కనుక ఇంకా ఎదరికెళ్ళిపోతే మాత్రం అది న్యూక్లియర్ వార్ అయిపోతుంది. దాన్ని ఆపడం ఎవరు? సో ఇటు ట్రంప్ వర్గం ఇటు చర్చలు అన్నారు, లేదంటే సీజ్ ఫైర్ అన్నారు. దీనికి సంబంధించి ఇజ్రాయెల్ కూడా పూర్తిగా ఈ నిబంధనలకు కట్టుబడి ఉంటుందా, లేదంటే తదుపరి కూడా మా దేశం మీద ఎటువంటి దాడులు చేయకూడదంటూ ఇరాన్ చెప్పిన కండిషన్ ని అంగీకరిస్తుందా? ఇజ్రాయెల్ ఇప్పుడు ఎలాంటిదంటే ఇజ్రాయెల్ సిచ్యువేషన్ అంతా అమెరికా మీద ఆధారపడి ఉంది. అమెరికా సిచ్యువేషన్ అంతా ఎవరి మీద ఆధారపడి ఉంటే వాళ్ళ ప్రజల యొక్క జీవనోపాధి మీద ఆధారపడింది. అంటే వాళ్ళ ఆర్థిక వ్యవస్థ మీద ఆధారపడింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ మొత్తం తేటతెల్లంగా అయిపోయింది. వాళ్ళది నేను ఒక ఆర్థికవేత్తగా చెప్పేది ఏంటంటే వాళ్ళు ఇంకో వారం రోజులు యుద్ధం చేయలేరు. అమెరికా వాళ్ళు బేడా పట్టుకుని వెనక్కి వెళ్ళిపోవడం చాలా ఉత్తమొత్తం. వాళ్ళు ఎంతకాలం, అందుకే ఆయన కాళ్ళు చేతులు పట్టుకున్నాడు. ఏదో రకం బాబు ఇరాన్ నుంచి మమ్మల్ని సాగనంపండిరా బాబు అని ఆయన ఓపెన్ గా అడుగుతున్నాడు, డైరెక్ట్ గా అడుగుతున్నాడు. ఎందుకంటే చైనా అందుకే వెళ్ళాడు. చైనా వెళ్ళింది అందుకే ఆయన కాళ్ళు బేరానికి వెళ్ళిపోయాడు. ఆయన ఏదో రకంగా మాకు యుద్ధాన్ని ఆపేయండి, యుద్ధంతో. ఎందుకంటే వాళ్ళు రష్యా చైనా సపోర్ట్ చేస్తున్నానికి అర్థమైపోయింది. ఆయన చైనా రష్యా నార్త్ కొరియా అందరూ సపోర్ట్ చేస్తున్నారు. సో సపోర్ట్ చేస్తుంటే ఆయన ఒక్కడైపోయాడు. ఆయనకి నాటో ఎప్పుడు సపోర్ట్ గా ఉంటుంది. యూకే, ఫ్రాన్స్, ఇటలీ ఇవన్నీ కంట్రీలు సపోర్ట్ గా ఉంటాయి. కానీ ఆయన చేసిన బ్లండర్ ఏంటంటే యుక్రెయిన్ వ్యవహారంలో ఆయన జెలెన్స్కీని ఇచ్చేసాడు. ప్లస్ యూరోపియన్ యూనియన్ ని ఆయన పెద్ద ఇగ్నోరెంట్ గా అది ప్లస్ ఇంక గ్రీన్లాండ్ తీసేసుకుంటాను అది అని చెప్పి వాళ్ళని అడావిడ్ చేశాడు. సో వాళ్ళు ఏం చేశారంటే ఈయన ఇగ్నోర్ చేశారు. ఇప్పుడు ఆయన ఏంటంటే ఒంటరివాడు అయిపోయాడు. ఆయనతో పాటు ఎవరు లేరు. ఆయన ఒంటరివాడు అయిపోయాడు. ప్లస్ ప్రజలు కూడా లేరు. అక్కడ ప్రజలు ఆర్థిక వ్యవస్థ నాశనం అయిపోతారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆయిల్ రిజర్వ్స్ లేవు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకు ఉన్నాయి, విపరీతమైన ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. కానీ వాళ్ళది ఇప్పుడు వరకు ఏం చేయలేదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు వ్యవస్థీకృత విధానం కాబట్టి, క్యాపిటలిస్టిక్ ఎకానమీ కాబట్టి ఇంపాక్ట్ అసెస్మెంట్ ఏమవుతుందంటే చాలా ఫాస్ట్ గా వచ్చేస్తుంది. అందుకే అమెరికాలో చాలా పవర్ఫుల్ గా ఇంపాక్ట్ అయిపోయింది. మొత్తం ఇప్పుడు గల్ఫ్ కంట్రీలో దుబాయ్ నుంచి కనీసం 15 లక్షల మంది అమెరికన్స్ వాళ్ళు బ్యాక్ టు వాళ్ళ దేశాలకు వెళ్ళిపోయారు. సో ఇప్పుడు వాళ్ళు 15 లక్షల మంది దుబాయ్ నుంచి వదిలేసి వెళ్ళిపోవడం అంటే ఇట్స్ అ బిగ్ థింగ్. చాలా పెద్ద వ్యవహారం ఇది.
మొత్తం ఇంటర్నేషనల్ కంపెనీస్ అన్ని చాలా డౌన్ అయిపోయాయి, ప్రొడక్టివిటీ డౌన్ అయిపోయింది, ఎఫిషియన్సీ డౌన్ అయిపోయింది. ఇప్పుడు రోజున యాపిల్ మొబైల్ వచ్చిందంటే మొత్తం గల్ఫ్ కంట్రీలో ఎవరు కొంటారో తెలియదు, కొంటారో తెలియదు. మన ఇండియాలో అయితే ఎవరు కొంటారు, అంత కొంటారంటే మా అయితే 10% కొంటారు, 15%. అందరికీ ఎందుకంటే అందరి దగ్గర ఎకనామికల్ సిచ్యువేషన్ ఉండదు ఇండియాలో. మీరు వెళ్ళే కొద్దీ 2-3 నెలల్లో మొత్తం అందరిది డామాడోలు అయిపోతుంది. అందుకే ప్రైమ్ మినిస్టర్ స్పష్టంగా చెప్పించాడు, బాబు చేయి చాటిపోయిన సిచ్యువేషన్ అని. అందుకే ప్రజల మీదకి వచ్చింది. ఎందుకంటే మన భారతదేశంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ప్రజల దగ్గర ఉంటుంది, ప్రభుత్వం దగ్గర ఉండదు. ఎందుకంటే క్యాపిటలిస్టిక్ ఎకానమీ, సోషలిస్టిక్ ఎకానమీలో ప్రభుత్వాల దగ్గర ఉంటాయి. మన ఏంటంటే అటు క్యాపిటలిస్టిక్ కాదు, ఇటు సోషలిస్టిక్ కాదు, మధ్యలో ఉంది ఫిక్స్డ్ ఎకానమీ అని. అందుచేత దానికి ఏమవుతుంది, అది ప్రభుత్వాల దగ్గర ఉంది. డిజాస్టర్ అంటే మనం ఇప్పుడు రేపు ఎత్తగా వచ్చి మా ఇల్లు పడిపోయింది అనుకోండి, నేను ఏం చేస్తాను? నాకు ప్రభుత్వం ఏం ఇస్తుంది? మా 5 లక్ష రూపాయలు ఇస్తుంది, 50,000 ఇస్తుంది, 2 లక్షలు ఇస్తుంది, అంతే కదా, అంతే కదమ్మా. సో నేను కథమానంతా నా డబ్బులతో కట్టుకోవాలి నేను. అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇట్ ఈస్ లైస్ విత్ మీ, దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద సిటిజన్, ఇట్ ఈస్ నాట్ విత్ ద గవర్నమెంట్. సో అలాంటి డిజాస్టర్ వచ్చిందని ఆయన చాలా స్పష్టంగా చెప్పించాడు, ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పేశాడు కదా. సిచ్యువేషన్ బాగాలేదని చెప్పి ఆయన ఓపెన్ గా చెప్పేశాడు, మీరు అందరూ తగ్గించుకోండి, మీరు అందరూ మొత్తం అన్ని తగ్గించుకోవాలి, మనం ఎలక్ట్రిసిటీ తగ్గించాలి, మొత్తం వాడకాలన్నీ తగ్గించుకోవాలి. 150 కోట్ల మంది ప్రజలు 30 కోట్ల మందికి అయ్యే ఖర్చులా వాడాలి. అంటే 1:5లో తీసుకురావాలి దాన్ని. 150 కోట్ల మంది ప్రజలు ఉన్నారనుకోకూడదు, మనం 30 కోట్ల మంది ప్రజలు ఉన్నాం అనుకుని ఖర్చు పెట్టాలి. అంటే 30 కోట్ల మంది 150 కోట్ల మంది మధ్య విభజన జరగాలి. అది పాండవుల 5 ఒక పాండవుడు ఉంటే ఎలా ఉంటుందో 5 పాండవులు ఉంటే ఎలా ఉంటుందో అన్నట్టుగా తీసుకెళ్ళాలి. 1:5 రేషియోలు తీసుకురావాలి. అంటే రూపాయికి 20 పైసలు ఖర్చు పెట్టాలి. చాలా బ్లంట్ గా చెప్తున్నాను. సరే, ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగా ఇప్పుడు ఆల్రెడీ మన భారతదేశం మీద కూడా అటు హార్మూజ్ జలసంధి క్లోజ్ చేయడం వల్ల ఆర్థిక సంక్షోభం అనేది మన మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు ఒకవేళ చైనాతో మాట్లాడి ఒకవేళ హార్మూజ్ దగ్గర ఉన్న సిచ్యువేషన్ కానీ లేదంటే ఇరాన్ తో దాన్ని కూడా కంట్రోల్ చేసినప్పటికీ గతంలో వచ్చిన విధంగానే హార్మూజ్ జలసంధి ఫ్రీగానే రవాణా జరిగే అవకాశం ఉందా, లేదంటే ఇరాన్ దాని మీద ఆంక్షలు విధించి మరింత కఠినతరం చేసే అవకాశం ఉందా? మనం చెప్తే వినేవాడు ఎవడు లేడు అక్కడ, మనం చెప్తే వినేవాడు ఎవడు లేడు. ఇరాన్ కాదు, ఇప్పుడు హార్మూజ్ జలసంధి అనేది ప్రపంచానికి సంబంధించి సప్లై చైన్ మేనేజ్మెంట్ లో మనం ఒక భాగం. మనకి మెయిన్ ఏంటంటే మనకి లెఫ్ట్ సైడ్ వచ్చింది, అది అరేబియన్ సీ మీదకి వచ్చింది కాబట్టి మనకి మెయిన్ కాదు బ్యాక్ బోన్. మనకి అరేబియన్ సీ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అనేది మెయిన్ బ్యాక్ బోన్. బెంగళూరు, వైజాగ్ ఇవన్నీ తిరిగినా మీకు ఇటు బే ఆఫ్ బెంగాల్ మీద అంత ప్రెషర్ ఉండదు, ఎందుకంటే అక్కడ ఉండే 2-3 కంట్రీసే, బర్మా, బంగ్లాదేశ్, ఇండియా, అంతకు మించి ఏమి ఉండవు. కానీ శ్రీలంక మొదట్లో వస్తుంది, కానీ ఇక్కడ అలా కాదు, మొత్తం కంట్రీలన్నీ ఇక్కడే. మనకు ఆపోజిట్ సైడ్ యమన్, ఒమాన్ ఉంటాయి, అది మధ్యలో రెడ్ సీ ఉంటుంది, దాని నుంచి సూయిజ్ కెనాల్కి వెళ్తుంది. ఇదైతే హార్మూజ్ జలసంధి ఉంటుంది, దీని చుట్టూ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఉంటాయి. సో ఇదంతా ఏంటి వ్యవస్థీకృత విధానం పడిపోతుంది. వాళ్ళు ఏమన్నారు, మేము డైరెక్ట్ గా వాళ్ళు లెజిటిమేట్ చేసేయమన్నారు, మేము లెజిటిమేట్ చేస్తామంటారు. అంటే ట్యాక్స్ వసూలు చేస్తా ఉన్నారు, ప్రతి లీటర్కి $1 వసూలు చేస్తా ఉన్నారు. అంటే ఒక బ్యారెల్కి $1 చొప్పున మేము ఎన్ని లక్షల బ్యారెల్ తీసుకెళ్తే అన్ని లక్షల $1 మీరు మాకు ఇవ్వాలన్నారు. అది లెజిటిమేట్ వాళ్ళు లెజిటిమేట్ కష్టపడుతున్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు దేనికైనా ప్రిపేర్ అయ్యారు. మేము వచ్చే జనరేషన్స్ మేము ఇప్పుడు కష్టపడతాం, మా ప్రాణాలు త్యాగం చేస్తాం, మేము వదులుకోం. సో ఇజ్రాయెల్ వార్ ఎలాంటిది, అసలు ముందు అసలు హార్మోజ్ ఎప్పుడు బంద్ అవ్వలేదు. ఇజ్రాయెల్ వాళ్ళు అసలు ఈ వార్ అసలు హార్మోజ్ అసలు ఇష్యూయే కాదు, లేని హార్మోజ్ ఇష్యూని అమెరికా తీసుకొచ్చి పెట్టింది. ఎందుకంటే వాళ్ళు ఏం చేశారు, అమెరికాని ఫేస్ చేయలేక వాళ్ళు ఏం చేశారంటే హార్మోజ్ని మూసిపారేశారు. దీనికి కారణం అమెరికా కదా, దీనికి కారణం అమెరికా. వాళ్ళకి తెలుసు అమెరికా ఇంపాక్ట్ అయిపోతుంది, మరి అమెరికా ఇంపాక్ట్ అయింది, అది కనబడింది. వెంటనే రష్యా, చైనా ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళకి ఇంపాక్ట్ అయ్యారు. కాబట్టి మనం కూడా స్ట్రెంగ్తన్ చేస్తే, ఇరాన్ స్ట్రెంగ్తన్ చేస్తే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అమెరికా ఎప్పుడు దొరుకుతుందా అని. అది దొరికింది, ఎందుకంటే రష్యాని అలాగే పడగొట్టేశారు కదా. అప్పుడు మిఖైల్ గోర్బచోవ్ ఉన్నప్పుడు అలాగే చేశారు, మొత్తం రష్యాని విడగొట్టేసి నానా కంపు చేస్తారు. సో ఇది కోల్డ్ వార్, ఇది కోల్డ్ వార్ లో చిక్కుకుంది. ఇది మన భారతదేశం కోసం అనేది కాదు, ఇది కోల్డ్ వార్. ఇది రష్యా, చైనా, అమెరికా ఇన్వాల్వ్డ్ ఇందులో, ఇది పరిపూర్ణంగా ఇన్వాల్వ్డ్. రష్యా కూడా చాలా ఆంక్షల మీద 25 ఏళ్ళు ఆయన రష్యన్ పుతిన్ ఏమిటని 25 ఏళ్ళ నుంచి పరిపాలిస్తున్నాడు. 1 కాదు 2 కాదు 25 ఏళ్ళ నుంచి పరిపాలిస్తున్నాడు. ఆ రష్యాని ఆయన కాపాడింది ఆయన ఒక్కడే. సో వాళ్ళకేంటనేది చూడాలి, మనకనేది చూడాలి. మనకేంటంటే అదృష్టం కొద్దీ కరోనాలో మన ఎకనామికల్ సిచ్యువేషన్ వరస్ట్ సీన్కి వెళ్ళిపోయింది. వరస్ట్ సీన్కి వెళ్ళిపోతే కాపాడింది ఆయిల్. మనం ఆయిల్ చాలా డిస్కౌంటెడ్ ఆయిల్ తెచ్చుకుని ఆ డబ్బు అంతా కాపాడుకుని ఆ డబ్బుని మనం ఇందులో పెట్టుకున్నాం.
మన కనుక రష్యన్ డిస్కౌంటెడ్ ఆయిల్ కాకపోతే మన ఆర్థిక వ్యవస్థ పుంజుకు నశించిపోయేది. కానీ డిస్కౌంటెడ్ ఆయిల్ వల్ల మనం బతికాం. ఎందుకంటే మనకి 16,50,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెడతాం. మనం మొత్తం 54 లక్షల కోట్లు బడ్జెట్ అది. అందులో 25% ఆయిల్గా కొంటుంది. ఆ 25% ఆయిల్ కొనుక్కున్న దాంట్లో మనం ఏం చేస్తున్నాం, అది రూపీలో పే చేసి మనం ఏం చేస్తున్నాం, మొత్తం డాలర్లు సేవ్ చేసుకున్నాం. అందుకనే $700 బిలియన్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్కి వెళ్ళాం. ఆ $700 బిలియన్ ఫారెన్ ఎక్స్చేంజ్ లేకపోతే ఇప్పుడు మనం ఎప్పుడైనా వెళ్ళామండి. మనం $100 బిలియన్ ఎప్పుడు క్రాస్ అవ్వలేదు. మనం ఎందుకు వెళ్ళాం? బికాస్ ఆఫ్ రష్యా డిస్కౌంటెడ్ ఆయిల్ వల్ల. అది అబ్నార్మల్ ఐటమ్. దాన్నేమో మన వాపునేమో మనం ఏదో అచీవ్మెంట్ గా చూపించుకున్నాం. ఆర్థిక వ్యవస్థ వాపుని అచీవ్మెంట్ గా చూపించుకున్నాం. ఇప్పుడు రష్యా ఆయిల్ ఆగిపోయింది, లేకపోతే మనం కిందకు వచ్చాం. ఇప్పుడు మనం ఏంటంటే తెలియట్లేదు, అసలు ఆయిల్ రావట్లేదు, ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే మనకి మనం చేసుకున్న అపరాధం కాదు ఏంటంటే అది ఇంటర్నేషనల్ లెవెల్లో హార్మూజ్ జలసంధి మీదకి వచ్చింది కాబట్టి మనం అది ఎప్పుడు అవుతుంది అంటే అని మీరు అడుగుతుంటే ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో దాన్ని సెటిల్ చేయాలనుకుంటాను. ఏమని వాళ్ళ గోల్ ఏంటంటే హార్మూజ్ ని లెజిటిమేట్ చేయడం, ఇజ్రాయెల్ ని మిడిల్ ఈస్ట్ లో నివారించడం. ఈ రెండు వాళ్ళ గోల్స్. ఆ గోల్స్ ప్రకారం వాళ్ళు వర్క్ చేసుకుంటారు. వాళ్ళు ఐఆర్జీసీ వాళ్ళదేంటి ఇరాన్ రెవల్యూషన్, వాళ్ళ ప్రెసిడెంట్ ని వాళ్ళు వెళ్ళరు, వాళ్ళ ప్రెసిడెంట్ కూడా వెళ్ళరు. వాళ్ళకి ఏంటంటే హైకమాండ్ ఉందంటున్నారు. హైకమాండ్ ఉందో మరి లేదో తెలియదు, మనకి ఉందంటున్నారు. దాని ప్రకారం వెళ్తున్నారు. వాళ్ళ దగ్గర అయితే మిసైల్స్, భయంకరమైన మిసైల్స్ ఉన్నాయి. నార్త్ కొరియా కూడా పంపించింది అన్నారు. సో అది వెళ్తుంది. ఇప్పుడు గల్ఫ్ కంట్రీలో ప్రభావం ఎంత మారిపోతే మన 1,80,00,000 మంది మన సొంత మనుషులు ఉన్నారు, ఇండియన్స్ ఉన్నారు. 54 లక్షల మంది అమెరికాలో ఉన్నారు. మరి వాళ్ళందరూ మనం తిరిగి వచ్చేవలసిన వాళ్ళు. ఆప్షన్ ఉండదు. ఎంతమంది వచ్చేస్తారు, ఎంతమంది రారు, ఎంతమంది సహించగలరు, ఎంతమంది ఎఫర్ట్ చేయగలరు, ఎంతమంది ఎఫర్ట్ చేయలేరు, ఎలా ఉంటుంది, సందర్భం కాదా? నాకు తెలిసి నా జ్ఞానం ఉపయోగించి చెప్పేది అయితే ఒక ఆర్థికవేత్తలో ఈసారి ఇరాన్ వదలదు. ఇరాన్ని వదలనివ్వకుండా చూసుకునే బాధ్యత చైనా, రష్యా. సో చైనా, రష్యాకి డైరెక్ట్లీ ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇందులో. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వదలరు, ఈ అవకాశం వదలరు. ఎందుకంటే అమెరికా దొరికేసింది. వాళ్ళు అమెరికాను దొరకడం కోసం చూస్తున్నారు వాళ్ళు. సో ఎన్నాళ్ళకి దొరికింది అమెరికా. సో ఇప్పుడు వాళ్ళు బై మిస్టేక్ కూడా వెనక్కి అడిగేసిన ఇజ్రాయెల్ మొత్తం వైపౌట్ అయిపోతుంది. ఇజ్రాయెల్ వాళ్ళు వైపౌట్ చేస్తారు. అక్కడ వాళ్ళు రెడీగా ఉన్నారు. వాళ్ళు అందుకే ఏం చేశారు, ఇరాన్ నుంచి లెబనాన్కి అండర్ గ్రౌండ్ టనల్ కట్టేశారు. అందుకే వాళ్ళకి ఇజ్రాయెల్ వాళ్ళకి తెలియట్లేదు అసలు. ఇరాన్ నుంచి లెబనాన్ ఎలా వస్తున్నాయో తెలియట్లేదు. సో ఇవన్నీ ఏంటంటే ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్. ఆ పాలిటిక్స్ లో మనం ఉన్నాం. మన సిచ్యువేషన్ ఎకనామికల్ గా ఆర్థిక పరంగా ఆర్థిక విధానంలో మనకి చాలా టైట్ అయిపోతుంది. అది అన్ని రకాలుగా ఇదవుతుంది. ఎక్స్పోర్ట్స్ డౌన్ అయినాయి, ప్రొడక్టివిటీ డౌన్ అయింది, ఇండస్ట్రీ వైజ్ డౌన్ అయింది, ఐటీ సెక్టర్ డౌన్ అయింది, పెట్రోలియం ప్రొడక్ట్స్ రావడంలో లేట్ అవుతుంది, అగ్రికల్చరల్ ఎకానమీ డౌన్ అయిపోతుంది, మొత్తం అన్ని డౌన్ అయిపోతున్నాయి కదా. మీకు కోల్ కాస్ట్ ఆఫ్ కోల్ పెరిగిపోయింది. చాలా విధానాలు ఉన్నాయి. సరే, ఇప్పుడు మీరు చెబుతున్నట్లుగానే ఇటు గల్ఫ్ కంట్రీస్ ఇరాన్ చేసిన దాడుల వల్ల కూడా అతి పెద్ద ఆయిల్ రిఫైనరీస్ కూడా ఎఫెక్ట్ పడింది. సో ఇప్పటికే రియల్ ఎస్టేట్ కూడా మీరు చెప్పిన విధంగా రియల్ ఎస్టేట్ కూడా భారీగా పడిపోయింది అటు గల్ఫ్ కంట్రీస్ లో. సో ఓవరాల్ గా మళ్ళీ ఇప్పుడు గల్ఫ్ కంట్రీ తిరిగి నిలబడాలన్నా కూడా ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న ఈ సమయంలో ఇంకా ఎన్నేళ్లు పట్టే అవకాశం ఉంది? ఇప్పుడు ఆల్రెడీ రహస్యంగా కూడా ఇటు ఇరాన్ మీద దాడులు చేయబోతుంది, ఇటువంటి వ్యూహాల్ని కూడా పన్నుతుంది అనే వార్తలు కూడా వస్తున్నాయి. సో ఓవరాల్ గా గల్ఫ్ ఇంపాక్ట్ ఏ విధంగా మనకు కనిపిస్తుంది అనుకోవచ్చండి? అది ఇప్పుడు ఇంపాక్ట్ అండ్ అసెస్మెంట్ అనేది ఎవరు ఊహించలేదమ్మా. వాళ్ళ ఆబ్జెక్టివ్స్ చాలా క్లియర్. వాళ్ళకి హార్మోజ్ లో లెజిటిమేట్ గా వాళ్ళు ట్యాక్స్ కలెక్షన్ చేసుకోవడానికి మొత్తం అందరూ ఒప్పుకోవాలి, నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళు ఇజ్రాయెల్ నిలువరించాలి. ఈ రెండు వాళ్ళ ఆబ్జెక్టివ్స్. ఐఆర్జీసీకి దీనికి వాళ్ళు వెనక్కి అడిగారు. ఎందుకంటే వాళ్ళు సర్ప్రైజ్ అయ్యారు. మేము దేనికైనా రెడీ అంటున్నారు. యూఆర్ రెడీ ఫర్ ఎనీథింగ్ అంటున్నారు. మీరు ఏం కావాలంటే అది చేయండి అంటున్నారు. కానీ అమెరికా ఆర్థిక వ్యవస్థలో అమెరికా ఎఫర్ట్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళకి బ్యాక్ ఎండ్ లో ఆర్థిక వ్యవస్థ, ప్రజల యొక్క ఆర్థిక విధానం మారిపోయింది. వాళ్ళకి $40 ట్రిలియన్ అప్పుకి కాస్ట్ పెరిగిపోతుంది. ఇంకా వాళ్ళు ఖర్చు పెట్టలేని స్థితికి వచ్చేసారు. అమెరికన్స్ ఇంకా ఖర్చు పెట్టలేరు. అమెరికన్ $1 ఖర్చు పెట్టాలన్నా ఖర్చు పెట్టలేని స్థితికి తీసుకొచ్చేసుకున్నాడు ఆయన తెచ్చేసాడు. కాబట్టి ఇంకా వాళ్ళ దగ్గర డబ్బు లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, డెఫినెట్ గా వెనక్కి వెళ్ళిపోవాలి. వాళ్ళు వెనక్కి వెళ్తే ఇప్పుడు ఏంటి, వాళ్ళు వెనక్కి వెళ్తే ఇజ్రాయెల్ పోతుంది. ఇజ్రాయెల్ ని సింగిల్ గా వదిలేసినట్టు అవుతుంది. ఇజ్రాయెల్ సింగిల్ గా వదిలేస్తే
చాలా వింత విచిత్రాలు జరిగిపోతాయి. ఇజ్రాయెల్ మీద ఇబ్బంది పడుతుంది. సో అలాగనే ఇరాన్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ సమ్ మ్యాసివ్ ఇంపాక్ట్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ ఎకానమీ. సార్ ఓవరాల్ గా మనకు కన్క్లూజన్ లో ఇప్పుడు చైనా టూర్ లో ఉన్న ట్రంప్ కి సంబంధించి ఇటు ఇరాన్ యుద్ధానికి సంబంధించి కూడా దాన్ని ఆపే ఆలోచనలోనే ఉన్నారంటున్నారు. సో ఓవరాల్ గా ఇటు ట్రంప్ పర్యటన చైనాకి సంబంధించి ఏం చెప్తారండి? అంటే ఆయన భయంతో వెళ్ళాడు, ఆయన చాలా భయంగా అన్ని అడిగాడు. కానీ ఆయన చాలా క్లారిటీగా చెప్పింది ఏంటంటే, మీరు ఎట్టి పరిస్థితుల్లో తైవాన్ విషయంలో మీరు మాకు సలహాలు ఇవ్వద్దు, మాకు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పేశాడు. రిపబ్లిక్ ఆఫ్ చైనా ఇట్స్ పార్ట్ ఆఫ్ పిఆర్సీ అని చెప్పేశాడు. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అని చెప్పి పిఆర్సీ అని చెప్పాడు. రిపబ్లిక్ ఆఫ్ చైనా కాదు అని చెప్పాడు. ఆర్ఓసీ కాదు, అది పిఆర్సీ అని చెప్పి స్పష్టంగా చెప్పాల్సిన రీతిలో వాడికి అర్థమయ్యే రీతిలో, అమెరికన్ ప్రెసిడెంట్ కి అర్థమయ్యే రీతిలో వాడు చెప్పేశాడు. నెంబర్ 2, ఇంక మీరు అంటారా ఈ కథమా విషయాలు అంటారా, బిజినెస్ ప్రకారం మాట్లాడదాం అంటే ఓకే, అంతేగాని ఇరాన్ విషయంలో నాకు సంబంధం లేదు, నేను పట్టించుకున్నాను అంటే ఏంటి, ఇరాన్ వారు ఏదో పెడుతుందని. ఎందుకంటే ఏ రకంగా అయితే రష్యాకి ఎగెనెస్ట్ గా వాళ్ళు యుక్రెయిన్ నిలబెట్టారో అదే రకంగా అమెరికాకి ఎగెనెస్ట్ గా ఇరాన్ వీళ్ళు నిలబెట్టారు. సో ఇప్పుడు ఏంటి, ఎంత రష్యా నష్టపోయిందో అంతే అమెరికా పోయేంత వరకు రష్యన్ పాలసీ ఉంటుంది. ప్రతి దేశానికి ఒక పాలసీ ఉంటుంది. రష్యన్స్ ఒప్పుకోవచ్చు. రష్యన్స్ ఏమంటారు, ఇప్పుడు ఇరాన్ ఎవరి చేతుల్లో ఉంది, చైనా వాడి చేతిలో, రష్యా వాడి చేతిలోనే ఉంది. వాళ్ళు ఏం చెప్తారు ఎందుకంటే వాళ్ళే కదా చూస్తున్నారు. సో వాళ్ళకి క్లారిటీ ఉంది, ఇరాన్ క్లారిటీ ఉంది, చైనా క్లారిటీ ఉంది, రష్యా క్లారిటీ ఉంది, నార్త్ కొరియా క్లారిటీ ఉంది. ఈ 4 దేశాలు ఒక పద్ధతిగా లోపల వాడిని సెట్ చేసి అమెరికాలో ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే అమెరికా డిస్టర్బెన్స్ అయిపోయింది. మన ఎకానమీ డిజాస్టర్ అయిపోతాం, మనం రోజుకి తరిగిపోతుంది. అందుకే భయపడిపోయి ఆయన మన ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్పాడు, మన ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మనం చాలా ఫాస్ట్ గా కన్జ్యూమ్ చేస్తున్నాం, జీరోకి వెళ్ళిపోతామో, మనం ఐఎంఎఫ్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తాం, మనం భయం. ఇప్పుడు ఏంటంటే ప్రజలకు తెలియవలసింది ఏంటంటే, ఈ పొలిటికల్ పార్టీస్ అన్నింటినీ నన్ను అడిగితే ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేసేయాలి. పొలిటికల్ పార్టీస్ అన్ని సస్పెండ్ చేసి పొలిటికల్ యాక్టివిటీస్ సస్పెండ్ చేసేయాలి. పొలిటికల్ యాక్టివిటీస్ జరగకూడదు. నేను ఒక ఎకనమిస్ట్ గా చెప్తాను, నాకు రాజనీతి శాస్త్రంతో సంబంధం లేదు. కానీ కుమార్ వాళ్ళకి అర్థశాస్త్రానికి రాజనీతి శాస్త్రానికి తేడా తెలియదు. ఈ రాజనీతి శాస్త్రంలో అర్థశాస్త్రాన్ని కల్పించి చెప్తారు. ఒక అర్థశాస్త్రంగా చెప్పాలంటే మీరు అవసరం లేదు. ఇప్పుడు ఏంటంటే చాలా క్రూషియల్ టైం ఇది. ఈ 9 months మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఈ 9 months కనుక మనం తేడాగా జరిగితే 7 to 9 years పడుతుంది రికవరీ. ఎక్కడైనా మనం ఏంటంటే ఈ ఆర్థిక వ్యవస్థ అనేది పడిపోకూడదు. ఏంటంటే సస్టైనింగ్ కొనుగోలు శక్తి పడిపోయింది అనుకోండి, ప్రజల్లో కొనుగోలు శక్తి పడిపోతే వాళ్ళు ఫేస్ చేయలేరు. వాళ్ళు ఇంకా దాని నుంచి మళ్ళీ రికూప్ అవడానికి చాలా టైం పడుతుంది. సో దాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ రకంగా చేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి పాల్గొన్నందుకు. సో మనం చూడొచ్చు ఓవరాల్ గా కూడా యుద్ధం ఇంకా కొన్ని నెలలు, 7-8 నెలలు ఇంకా పూర్తిగా కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. సో దానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ప్రధాని మోదీ చెప్పిన విధంగానే కూడా ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటూ కూడా విశ్లేషకులు చెప్తున్నారు. ఇది వాళ్ళ క్వశ్చన్ ఎవరికి